హలో హాయ్ అండి అందరికీ. మన సంస్కృతి బై గిరిజ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది చూడండి ఎంత బాగుందో కదా, కాశీరత్నం. ఇవి వంగనారండి. మా ఫ్రెండ్ వాళ్ళు పంపించారు. మాదొక చిన్న గ్రూప్ ఉంది మిర్యాలగూడలో. ఆ గ్రూప్లో వాళ్ళు నాకు పంపించారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను. ఇది లావు వంకాయ అంటండి. చాలా మంచిగా అనిపించింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ అండి పంపినందుకు. చూడండి, ఇప్పుడు ఈవినింగ్ నేను పెడతాను. ఇప్పుడు బాగా ఎండ ఉంది కాబట్టి పెట్టలేకపోతున్నాను. ఇది కాకర చెట్టు అండి. కిచెన్ వేస్ట్లో నుంచి వచ్చింది. అసలు నేను వచ్చి అంత తీగ వచ్చే వరకు కూడా నేను చూసుకోలేదు. అక్కడ కొత్తగా కట్టించానని చెప్పాను కదా, దానిలో వచ్చిందనమాట. ఆ మట్టిలో వచ్చింది. అది చూసి నేను నిన్న మొత్తం అంతా దారాల్లా కట్టేశాను అనమాట. మొత్తం అంతా దానికి ఒక ప్రొటెక్షన్ ఇవ్వాలి కదా. ఇచ్చినప్పుడే మనకి మంచిగా ఆ తీగ అల్లుకొని మనకి ఫ్లవరింగ్ రావడానికి, కాయలు రావడానికి అవకాశం ఉంటుంది. అందుకని అనుకోకుండా వచ్చినాయండి వంకాయ మొక్కలు ఒకటి, ఈ కాకర తీగ, ఇంకొకటి కాశీరత్నం. ఈ మూడు అన్ఎక్స్పెక్టెడ్గా మా టెర్రస్లో కనిపించినాయి. నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అది చూడండి, ఆ మూల నుంచి వచ్చిన చెట్టు. చాలా 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 హ్యాపీగా అనిపిస్తుంది. ఇట్లా వచ్చినప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది కదండి. మనకి మెంటల్గా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనం పెట్టి వాటిని వెయిట్ చేసిన దానికన్నా ఇవి ఇంకా హ్యాపీగా అనిపిస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.